రఘురామరాజు ఉండి ఎమ్మెల్యే వాళ్ళ అసెంబ్లీ స్టార్ట్ అంటే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయ్యే ముందు లాబీలోకి వెళ్ళంగానే అంటే ఆయన ఏది చేసినా ఈ మధ్యకాలంలో ఏదో సెన్సేషన్ అవుతుంది, అది ఆయన ఇంకా ఏం చేయబోతున్నారని ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా ఆయనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఏదో గుసగుస మాట్లాడారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న అంశం. కేసు పెట్టేసి మళ్ళీ ఈయన వెళ్ళి మాట్లాడడం ఏంటి అసలు? రఘురామ రాజు ఆయన మహానటుడు. అంటే చాలా సార్లు మనం చూసాం ఆయన మాట్లాడే దాంట్లో రచ్చబండలో కూడా చాలా నాటకీయంగా మాట్లాడతాడు. లాంగ్వేజ్ మీద మంచి అదుపు ఉంది. కెమెరాలకి ఏ రకంగా కెమెరాలని సంతృప్తిపరచాలి, కెమెరాల్లో ఏ రకంగా సంచలనాలు సృష్టించాలనేది ఆయనకు బాగా తెలుసు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే మొన్న ఆయన ఎన్నికల దీంట్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఆయన ఏమో నర్సాపురం సీటు బీజేపీ తరఫున పోటీ చేయడం, బీజేపీ వాళ్ళు ఆయనకు సీట్ ఇవ్వాలి. అంతకుముందు దాకా నాకు మోడీ నాకు క్లోజు, అమిత్ షా క్లోజు ఇవన్నీ చెప్పుకున్నాడు. ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకున్నాడు, అవన్నీ చేసుకున్నాడు. అవన్నీ చేసుకున్నప్పుడు కూడా ఆయనకి బీజేపీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు, జనసేన తరఫున సీట్ దొరకలేదు. చివరికి చంద్రబాబు నాయుడే దయదల్చి అనే మాట అంటే ఇక అట్లాంటి సిచ్యుయేషన్. ఒక రఘురామరాజు అక్కడ ఉన్నాడని మనం చివరికి అక్కడ ఉన్న క్యాండిడేట్ని బతిలాడి చేసి అక్కడ ఉండిలో ఆయన్ని పెట్టారు, ఎమ్మెల్యేగా పెట్టారు. ఆయన ఏమో యాక్చువల్గా ఎమ్మెల్యే కావటం కాదు. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఏంటంటే ఎమ్మెల్యే సరే దాంతో సర్దుకుపోదాం అనుకున్నా, ఆయన స్పీకర్ అన్న ఇస్తారేమో ఆశించాడు. స్పీకర్ ఇస్తే జగన్ మీద కోపం. అంటే ఆయనకి ఇప్పుడు పదవి మంత్రి ఇవన్నిటికంటే కూడా జగన్ని ఒరే జగన్ లేకపోతే ఏదో జగన్ని హేళనపరచాలని, జగన్ని కించపరచడానికి ఒక అవకాశం కావాలని ఆయన కసితోటి ఎమోషనల్ గా ఉన్నాడు. సరే ఇక అది ఆ అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆయన ఎట్లున్నాయంటే ఒక రకంగా చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉన్నాడు. అంటే పైకి ఎంత గుమ్మనంగా నవ్వుతూ కనపడినా సరే, అందుకని మళ్ళీ ఆయన వాళ్ళ ఆప్టిక్స్ క్రియేట్ చేయడానికి చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. జగన్ చెవిలో ఊదటం అనేది అంటే మళ్ళీ అటెన్షన్ తన వైపు డ్రా చేసుకోవటం. ఈ మధ్యలో కూడా జగన్ మీద మళ్ళా అదే తన మీద సిఐడి అధికారులు వాళ్ళు పెట్టాడు, అదొక విజయం. బహుశా నేను చూసావా నీ సంగతి తేల్చాను, నేను ఏత్రిగా పెట్టించాను, తాడు తీశానంటే అన్నా చెప్పుండాలి. అంటే ఊహాగానాలు. అంటే అప్పటికైనా సీరియస్ గా ఉన్నారు. అంటే లాబింగ్ లోపలికి ఎవరికి అందరు ఏంటంటే గవర్నర్ ప్రసంగం అటెన్షన్ లో ఉన్నారు. ఈయన వెళ్ళి నమస్కారం పెట్టేసరికి మొత్తం సభ్యులంతా ఈయన ఏం మాట్లాడాడు అన్న దాని మీద అందరి అటెన్షన్. అటువంటి పనులు రఘురామకృష్ణరాజు మాత్రమే చేయగలడు. ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, అంటే అంత ఎక్స్పీరియన్స్, పార్లమెంట్ మెంబర్ గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన శిరీష్ రాజు మనవడు, అంటే చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఇప్పుడు వీళ్ళు అంజిరెడ్డి వీళ్ళు అందరికంటే ముందు శిరీష్ రాజు అమెరికా పోయి చదువుకుని వచ్చి ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. అట్లాంటి అంటే ఆయనకి వారసత్వం కూడా చాలా పెద్ద వారసత్వం ఉంది. కానీ ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన మధ్యలో ఇట్లా ఆప్టిక్స్ తొంటరి పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఇంతకుముందు రాజనారాయణ అని ఉండేవాడు, ఇందిరాగాంధీ మీద గెలిచాడు, ఆయన సోషలిస్ట్ పార్టీ లీడర్. ఆయన కూడా ఇట్లా జిమ్మిక్స్ చేస్తూ ఉండేవాడు. అట్లా రాజకీయాల్లో కొంతమందికి ఉంటది. బహుశా ఇప్పుడు ఆయన జగన్ చెవిలో ఏం ఊదాడనే క్యూరియాసిటీ క్రియేట్ చేయటం, సెన్సేషన్ క్రియేట్ చేయటం, కొంత ఆప్టిక్స్, కొంత తన వైపు డైవర్ట్ చేసుకోవటం. అంటే చంద్రబాబు నాయుడుకి ఏమో ఏమన్నా అనుమానం క్రియేట్ చేయాలనుకున్నాడేమో, అది కూడా కావచ్చు స్ట్రాటజీ. జగన్ ఆయన చెప్పేది ఇప్పుడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒకరు చెప్పేంత వరకు అయితే ఏం చెప్పారు అనేది సస్పెన్స్. ఇప్పుడు ఏంటి ఆయన పిలవక ముందు ఈయన వెళ్ళి నమస్కారం పెట్టేసి ఈయనే కేసు పెడతాడు, మళ్ళీ ఈయన వెళ్ళి నమస్కారం పెడతాడు, ఏం గొప్ప ముంచబోతున్నాడా అన్న ఇంకొక అటెన్షన్ ఇంకో వైపు. అంటే ఇప్పుడు ఆయన కావాలనే ఇప్పుడు స్పెక్యులేషన్ క్రియేట్ చేయాలనే ఆయన పని చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడుకి ఏమో ఏదో అనుమానం రగిలించి, అంటే చంద్రబాబు నాయుడు ఈయనకి పొజిషన్ ఇవ్వట్లేదు కాబట్టి బీజేపీ ఇవ్వట్లేదు కాబట్టి ఏదో లేనిపోయిన అనుమానం ఇప్పుడు ఏం జగన్తో కలుస్తాడో అంటే ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇవన్నీ మన ఊహాగానాలే, అంటే పాసిబిలిటీస్ అని ఈయనకి కొంచెం వార్నింగ్ లాగా, లేదంటే ఈయనకి ఒక భయం క్రియేట్ చేయటం ఈ వర్గానికి. ఇంకోటి ఏంటంటే అంటే ఆయన నష్టము లాభం ఆలోచించడు, ఎందుకంటే ఆయనకు జరిగిన నష్టాలన్నీ జరిగిపోయింది. అందుకని ఈ వాంట్స్ టు క్రియేట్, అంటే ఆయన ఇప్పుడు అటెన్షన్ డ్రా చేయటం కోసమే ఈ రకరకాల ఊహాగానాలకి అవకాశం ఇవ్వడానికి అట్లా చేస్తుంటాడు. జగన్కి వార్నింగ్ ఇచ్చాడా, లేదా జగన్ మనం ఫ్రెండ్స్ కాబట్టి ఇవాళ కాదు రేపైనా కలుద్దాం అన్నాడా, లేదా ఇంకేమన్నాడు, జగన్ నీ తాడు తీసాను చూసావా అని చెప్పేసి చెప్పాడా, ఎవరికి నచ్చింది వాళ్ళు అక్కడ ఎవరికి అంటే దాని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాము, కెమెరాలు
అటెన్షన్ తెప్పించుకోవడానికి ఆయన చేశాడని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇప్పుడు కంపల్సరీ అయితే దీనికి సంబంధించి అయితే ప్రెస్ మీట్ పెడతాడు సార్ గ్యారంటీగా. ఇప్పుడు ఒక పెడితే కానీ మనకు క్లారిటీ రాదు, అంటే పెడతాడో లేదో కూడా తెలియదు. ఆయన అట్లా దాన్ని సస్పెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటే పెట్టకపోవచ్చు. ఓకే, నిజంగా అంటే ఒక మనిషిని మనం పట్టించుకోకపోయినా డ్రామటైజేషన్ అన్నమాట. సీరియస్ గా ఇదైతే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ఏం మాట్లాడారు, ఈయన కేసు పెడతాడు, ఆయన ఇబ్బంది పెట్టాడని చెప్తాడు, ఆయన పిలవక ముందే ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు సంగతి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు జగన్ గురించి, రఘురామ కృష్ణరాజు గురించే మాట్లాడతారు. అది అటెన్షన్ డ్రా చేయడం కోసం ఆయన చేసింది. సూపర్. చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఆయన దీన్ని అంటే రివీల్ చేస్తాడా, సస్పెన్స్ ని కొనసాగిస్తాడా, ఇంకెన్ని ఊహాగారాలు తెర మీదకి వస్తాయన్నది ఎవరి క్రియేటివిటీ ఏంటనేది ఇప్పుడు దీని ద్వారా బయటపడిపోతుంది. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.